హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా సీఎస్ఎస్ యూజ్ చేసినా మనం రాసుకున్నటువంటి టెక్స్ట్‌కి స్ట్రోక్స్ ఎలా అప్లై చేస్తారో తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఈ వీడియో వాచ్ చేయండి. దానికన్నా ముందు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. అన్నిటికన్నా నేను హెచ్‌టీఎంఎల్‌లోనేమో హెచ్1 ట్యాగ్ తీసుకొని దాంట్లోకి ఒక టెక్స్ట్ ఫార్మాట్ ఇచ్చిన. దానికేమో స్టైల్స్‌లో ఫాంట్ సైజ్ 100 పిక్సెల్స్ ఇచ్చి అవుట్‌పుట్ చూద్దాం. ఈ విధంగా ప్రింట్ అవుతది. అయితే స్ట్రోక్స్ అనేవి జనరల్‌గా అయితే బ్లాక్ కలర్‌లో ఉంది. సీఎస్ఎస్‌లో యూజ్ చేయాలంటే ఒక టైప్ ఆఫ్ ప్రాపర్టీ యూజ్ చేద్దాం. దాని పేరేమో వెబ్‌కిట్ టెక్స్ట్ స్ట్రోక్ అనేసి. చూసారు కదా! స్ట్రోక్స్‌కి అయితే మనం జనరల్‌గా 2 ప్రాపర్టీస్ అప్లై చేస్తాం. ఫస్ట్ వన్ అనేది స్ట్రోక్ ఎంత సైజ్ ఉండాలో అంత సైజు పిక్సెల్ ఫార్మాట్‌లో ఇస్తాం. నేనైతే 100 పిక్సెల్స్‌లో ఇస్తున్నాను. టెక్స్ట్ అనేది నార్మల్‌గా ఇలా ఉంది. దీని రిఫ్రెష్ అయితే ఈ విధంగా వచ్చింది. 100 పిక్సెల్సే కాకుండా మనకు నచ్చిన పిక్సెల్స్ ఇచ్చుకోవచ్చు. పిక్సెల్స్ అయితే మనం అప్లై చేసినటువంటి పిక్సెల్స్ తగ్గట్టు మారుతది. చూసారా? షోకి మనం బ్లాక్ ఇంకే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. నేనైతే రెడ్ అప్లై చేశాను. రెడ్ అప్లై చేసి చూద్దాం. రెడ్ కలర్ ఫార్మాట్‌లో చేంజ్ అయింది. ఓకేనా? అలాగే అన్నిటికన్నా నా టెక్స్ట్‌కేమో నేను ఒక టైప్ ఆఫ్ కలర్ ఇస్తున్నాను. ఏ కలర్ అంటే ఆక్వా కలర్ అప్లై చేస్తున్నాను. ఆక్వా కలర్ అప్లై చేసి కూడా చూడొచ్చు. ఈ విధంగా వస్తది. స్ట్రోక్స్‌కి మనం సైజింగ్ అప్లై చేస్తాం కదా! సైజింగ్‌కి మినిమమ్ మనమైతే 3 రకాల ప్రాపర్టీస్ యూజ్ చేయొచ్చు. ఒకటేమో థిన్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తే దానికి ఎడ్జెస్ ఉంటాయి చూసారా? మనం రాసినటువంటి టెక్స్ట్. ఆ ఎడ్జెస్ దగ్గరేమో చోక్ అనేది ఫార్మ్ అవుతుంది. చూసారు కదా! రెడ్ రెడ్ కలర్ జూమ్ చేస్తాను చూడొచ్చు. ఈ విధంగా ఫార్మ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ప్రాపర్టీ అనేది మీడియం ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ యూజ్ చేస్తే ఈ విధంగా ప్రింట్ అవుతది. నెక్స్ట్ వన్ ఏమో థిక్. మరి డార్క్‌నెస్ ఫార్మ్ అవుతది ఎడ్జెస్. ఈ విధంగా మనం స్ట్రోక్స్ యూజ్ చేసుకొని కలరింగ్ అప్లై చేయొచ్చు. సీఎస్ఎస్ ద్వారా టు టెక్స్ట్. థాంక్స్ ఫర్ వాచింగ్.